నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆసియాలో మరోసారి యుద్ధ భయాలు. పొరుగు దేశాలైన పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య వార్ జోన్ క్రియేట్ అయింది. రెండు దేశాల సరిహద్దుల్లో ఫైరింగ్ కాదు, ఇది ఏకంగా ఓపెన్ వార్ఫేర్. అఫీషియల్ ఫిగర్స్ కు గ్రౌండ్ రియాలిటీకి మధ్య హ్యూజ్ గ్యాప్ ఉంది. మంగళవారం జరిగిన దాడుల్లో తమ 15 మంది సివిలియన్స్ చనిపోయారని తాలిబాన్ చెబుతోంది. కానీ పాకిస్తాన్ ఏకంగా 200 మంది తాలిబాన్ టెర్రరిస్టులను హతమార్చామని క్లెయిమ్ చేస్తుంది. ఈ కాన్ఫ్లిక్ట్ తీవ్రత ఎంత ఉందంటే తాలిబాన్ దళాలు ఏకంగా పాకిస్తాన్ మిలిటరీ పోస్టులకు కూడా క్యాప్చర్ చేశాయి. కహానీలో బిగ్ ట్విస్ట్ ఇదే. ఈ ఉద్రిక్తతలో కంగారు పడ్డ పాకిస్తాన్ ఇప్పుడు ఏకంగా ఇంటర్నేషనల్ హెల్ప్ కోసం రిక్వెస్ట్ చేస్తుంది. బ్రదర్లీ కంట్రీస్ అయిన సౌదీ అరేబియా, ఖతర్ కు స్పెషల్ ఫోన్ కాల్స్ వెళ్లాయి. దైవ దయ కోసం ఆఫ్ఘన్లు యుద్ధం చేయకుండా ఆపండి అని పాక్ అధికారులు కాలబేరానికి వచ్చినట్లు తెలుస్తుంది. నిజానికి ఈ టెన్షన్ మొదలైంది ఎక్కడా? గత వారం తాలిబాన్ ఫారిన్ మినిస్టర్ భారతదేశ పర్యటనలో ఉన్నప్పుడు అదే సమయంలో కాబుల్ పై పాక్ ఎయిర్ స్ట్రైక్ జరిగింది. ఇప్పుడు టార్గెట్ టీటీపీ అంటున్నారు. కానీ సౌదీ, ఖతార్ మధ్యవర్తిత్వంతో కొద్ది రోజులు ఆగిన కాల్పులు మళ్లీ మంగళవారం నుంచి విశ్రమించకుండా మొదలయ్యాయి. ఈ వార్ లైక్ సిచ్యుయేషన్ ను ఎటు దారితీస్తుంది? పాకిస్తాన్ ప్రెజర్ కు లొంగుతుందా, లేక తాలిబాన్ ఎస్కలేషన్ పెంచుతుందా? ఈ జియో పొలిటికల్ డ్రామాలో భారతదేశం రోల్ ఏంటి? చూడాలి మరి.